తరువాత వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. హైకోర్టులో మెమో దాఖలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. సిబిఐ విచారణకు కోరినట్లుగా హైకోర్టుకు తెలుపబోతోంది ప్రభుత్వం. కేంద్ర హోంశాఖకు రాసిన లేఖను హైకోర్టుకు సమర్పించబోతోంది. ఒకవైపు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్స్, ఇంకోవైపు ప్రభుత్వ చర్యల మధ్య కాళేశ్వరం కేసు ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటోంది. తమ పిటిషన్ ని అత్యవసరంగా విచారించాలని నిన్న హైకోర్టుని కోరారు కేసీఆర్, హరీష్ తరపు న్యాయవాదులు. అయితే ఈ అంశాన్ని ఇవాళ విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. ఇవాల్టి వరకు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు సుప్రీం సీనియర్ కౌన్సిల్ సుందరం. అయితే ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ తెలిపింది. ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోబోమని అడ్వకేట్ జనరల్ చెప్పినా దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా న్యాయవాదులు తెలియజేశారు. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ అడ్వకేట్ జనరల్ ని అడిగింది ధర్మాసనం. ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకుని ఇవాళ చెప్పాలని హైకోర్టు సూచించింది. దీంతో ఈ రోజు హైకోర్టులో మెమో దాఖలు చేయనుంది సర్కార్. ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రణీత, ఈ రోజు కోర్టులో ఎలాంటి వాదోపవాదనలు జరగబోతున్నాయి? అలాగే సర్కార్ నుంచి ఒక మెమో హైకోర్టుకు వెళ్లాల్సిందే. ఆ మెమోలో ఏముండే అవకాశం ఉంది? అయితే మొన్న అసెంబ్లీలో ఏదైతే తీర్మానం చేశారో కాళేశ్వరానికి సంబంధించినటువంటి సిబిఐ ఎంక్వైరీ జరిపిస్తామంటూ కూడా సీఎం చేసినటువంటి ప్రకటనను ఈరోజు అఫిడవిట్ రూపంలో కోర్టుకి అడ్వకేట్ జనరల్ సబ్మిట్ చేయబోతున్నారు. అయితే నిన్న మెన్షనింగ్స్లో భాగంగా కేసీఆర్తో పాటు హరీష్ రావు అడ్వకేట్స్ ఇద్దరు కూడా మెన్షన్ చేశారు, అర్జెంటుగా దీన్ని విచారించాలి. ఎందుకంటే ఆల్రెడీ సండే రోజు అసెంబ్లీ తీర్మానం చేసింది, సిబిఐ విచారణకు ఆదేశిస్తూ సీఎం ప్రకటన చేశారు. కాబట్టి సీఎం స్టేట్మెంట్ని కూడా ప్రస్తావిస్తూ నిన్న వాళ్ళు మెన్షన్ చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని వాళ్ళు మధ్యంతర పిటిషన్ని దాఖలు చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే దానిపైన నిన్న విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈరోజు విచారిస్తామని చెప్పడంతో ఈరోజు దానికి సంబంధించినటువంటి నంబరింగ్ కూడా అయ్యింది. చీఫ్ జస్టిస్ బెంచ్లో 44th ఐటమ్గా కేసీఆర్తో పాటు హరీష్ రావు పిటిషన్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిని కూడా కలిపి విచారించనున్నారు. ఇప్పటికే వారి తరపు అడ్వకేట్స్ అటు సుందరంతో పాటు శేషాద్రి ఇద్దరు కూడా ఆల్రెడీ హైదరాబాద్లోనే ఉన్నారు. నిన్న వాళ్ళు నేరుగా హైకోర్టుకు వచ్చి చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు మెన్షన్ చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాము. అయితే నిన్న వాళ్ళు మెన్షన్ చేసినటువంటి సందర్భంలో భాగంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని నిన్న హైకోర్టు అడ్వకేట్ జనరల్ని అడిగింది. సో అడ్వకేట్ జనరల్ ఈరోజు ప్రభుత్వ డెసిషన్ని ఆ రోజు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేశారో సిబిఐ విచారణకు ఆదేశిస్తామని, సో అదే అంశాన్ని ఈరోజు ఒక మెమో రూపంలో లేదా అఫిడవిట్ రూపంలో ఈరోజు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టుకి సబ్మిట్ చేయబోతున్నారు. సో ఫర్దర్గా దాని మీద వాదోపవాదనలు చాలా వాడవేడిగానే జరిగేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇద్దరు సీనియర్ కౌన్సిల్లు కూడా మొదటి నుండి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అనేక ఇంపార్టెంట్ కేసెస్లో కూడా వీళ్ళ ఇద్దరే సుప్రీంకోర్టు నుండి వచ్చినటువంటి సందర్భాలు చూసాము. సో కొన్ని సందర్భాల్లో వీళ్ళకి అనుకూలంగా కూడా తీర్పులు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈరోజు వీరు ఏ విధంగా వాదిస్తారు, వీళ్ళు అడిగినటువంటి విధంగా సిబిఐ విచారణకు ఆదేశించకుండా హైకోర్టు ఏమైనా స్టే ఇస్తుందా, లేదంటే ప్రభుత్వ వాదనతో ఏకీభవించి సిబిఐ దర్యాప్తుకు ఎలాంటి స్టే ఇవ్వదా అనేటువంటిది కూడా చూడాల్సింది. సో 12 o'clockకి హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.